చిన్న ప్రార్థన చేసుకున్న పరిశుద్ధానికి పొందనాలయ్యా. నాయనా మేము ఉన్నవారం కాదు కానీ ప్రభా, గనులైన వారం కాముగా ప్రభా, పెద్ద ఐశ్వర్యవంతులు మేము కాదు ప్రభా, జ్ఞానవంతులము కాదు ప్రభా. అయ్యా నా తండ్రి, బలవంతులు, శక్తివంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అస్సలే కాదయ్యా. అయ్యా బుద్ధిహీనులమి, అయోగ్యులమి, దేనికి పనికరాని మమ్ము అయినా నీ సేవకు పిలుచుకొని మమ్మల్ని నీ సేవలో వాడుకుంటున్నావు ప్రభువా, నీ కొందను. అయ్యా ఈ హృదయంలో నువ్వు నాయన నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నావు. భూమి ఆకాశములను ఒక్క మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త అనేక జ్ఞానుల ముందు మమ్మల్ని నిలబెడుతున్నావయ్యా. మా నోటికి బోరగా ఉండి మీరు జ్ఞానంగా మాట్లాడుతున్నారయ్యా. మీ కొందను నువ్వు ఉంటే చాలయ్యా, మా జీవితాలు ధన్యం. నువ్వు ఉంటే చాలు తండ్రి, మా జీవితాలు ధన్యం. మాలోకి రండయ్యా, మా కుటుంబాల్లోకి రండయ్యా, మా జీవితాల్లో మా గృహాల్లోకి రండి చేసయ్యా. మా ప్రాణాత్మ దేహాలు మీ స్వాధీనంలో ఉంచండి. మీ చిత్తమే మా జీవితాల్లో జరుగునుగాక. మా జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో మీ చిత్తమే జరుగునుగాక. మీ రాజ్యమే కట్టబడునుగాక. అయ్యా మీ చిత్తమే జరిగించండి అయ్యా. మీ చిత్తానికి మేము ఒప్పుకుంటున్నాము డాడీ. అయ్యా ఈ వాక్యంలోకి వెళ్తుండగా మీరే మాతో మాట్లాడండి ఆయన. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి డాడీ. ఈ వీడియో ద్వారా మీరు మాట్లాడండి, ఈ లైవ్ ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. ఎవరైతే చూడకూడదో వారు చూడకూడదు, ఎవరైతే చూడాలో, ఎవరితోనైతే మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నారో వారి దగ్గరికి రీచ్ అవ్వాలో ప్రభువా, అద్భుతం జరిగించి వాక్యం వింటుండగానే నాయన వారి హృదయాలు తెరవబడాలా, అద్భుతాలు జరగాల, స్వస్థతలు జరగాల, విడుదల జరగాల. యేసుక్రీస్తు నామములో గొప్ప విజయం వారి జీవితంలో చూడాల, ఆశీర్వదింపబడాల, అభిషేకించబడాల. నాయన సకల మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లించాల. మా ప్రార్థనలో, మా ఆరాధనలో మీరున్నారు. నీకు అందరు వాక్యంలో కూడా మాతో మాట్లాడమని నామాన్ని మహిమపరచుకున్నాను. అది యేసు నామములో అడుగుచున్నాం మా యొక్క తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వండర్ఫుల్ డేస్. యేసయ్యతో గడిపే సమయం ఎప్పుడు కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది. రియల్గా అది ఊహించలేనిది. ఒక మాటలో చెప్పాలంటే ఊహించలేనిది. ఆయన కార్యములు, ఆశ్చర్యములు, ఆయనకి నిజముగా సేవించేవారు, నిజముగా ఆయన ఆరాధించేవారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. స్నేహితులారా, మరి ఈరోజు మనము ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసయ్య దగ్గరికి పోయి మరి ఆయన అడుగుతాడు కదా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించాడు. యేసయ్యని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అతను ఏదో గొప్పవాడు అనుకొని మరి యేసయ్యనే శోధించాడు. అయితే యేసయ్య తగిన సమాధానం ఇచ్చి ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాడు. దాంట్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ధర్మశాస్త్రాన్ని ఇది అది అని చెప్పి మరి అతను మాట్లాడుతూ ఉన్న సమయంలో మరి ఆయన మాట్లాడుతున్నాడు కదా, చక్కగా జ్ఞానంగా యేసయ్య మాట్లాడాడు. కొన్ని క్వాలిటీస్ మనకు ఉండాలి, అవి ఉండాలా. మనం ఎంత ధర్మశాస్త్రాన్ని 100% పరిపాలన మనం చేసినప్పటికి కూడా, పాటించినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనము డిమ్మే. అయితే యేసయ్య కొన్ని చేయమంటున్నారు, అవి చేయాలి. ఈరోజు మరి వాటి విషయాల్లో మనం మాట్లాడుతా మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉన్నాయేమో, మనం విడిచిపెట్టవలసినవి ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబము, మన బంధువులు ఆశీర్వదింపబడతాం. ఓకేనా? థ్యాంక్ యూ.
మరి లోకసువార్త 10వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేద్దాం. మీ అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధుడు అపోస్తలుడు మరి పరిశుద్ధుడైన లూకా గారు రాసిన 10వ అధ్యాయము 25వ వచనం మనము చూద్దాం. 25వ వచనంలో ఈ రీతిగా ఉంది, మీకోసం నేను చదువుతాను. 25 నుంచి మరి 37 వచనాలు మనం చూసుకున్నాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. చూడండి, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు నేర్చుకోవడానికి అడగట్లేదు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు మరి ఈ నుండి నేర్చుకోవడానికి అడగట్లేదు, కానీ నాకు పెద్దగా తెలుసు, నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా మరి యేసయ్యని శోధించడానికి, నేను నిత్య జీవం వెళ్ళడానికి ఏం చేయాలా అని అంటే ఏం చెప్తాడో చూద్దాము. అలాగే మరి ఆజ్ఞలు కూడా నాకు వచ్చిన జ్ఞానాన్ని చూపించి ఇతనికి ఏ జ్ఞానము లేదని నిరూపించుకుందాము అని చెప్పి ఆయన మాటలు మొదలుపెట్టాడు. ఏ రీతిగా మొదలుపెట్టాడు అని అంటే, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది అని నీవేమి చెప్పుచున్నావని అతను అడుగుగా, యేసుక్రీస్తు మరి ఏమో రాయబడి ఉందని, ధర్మశాస్త్రంలో ఏమో రాయబడి ఉంది అని అడిగినప్పుడు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ 2 కమాండ్స్ అనేది మరి చాలా క్లియర్ కట్గా అతనితో చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి. చూడండి, మరి ధర్మశాస్త్రం నిత్యజీవం వెళ్ళడానికి ఏం చేయాలి బోధకుడా అని శోధించి అడిగినప్పుడు మరి యేసయ్య ఒక ప్రశ్న వేశారు. ఏంది అని అంటే, మరి ధర్మశాస్త్రములో ఏం రాయబడి ఉంది అని యేసయ్య అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. రెండోది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలనని. చూడండి, ఇవి చక్కగా చెప్తున్నాడు ఆయన. ఇది చక్కగా చెప్తా మరి 28వ వచనం చూద్దాం. అందుకు ఆయన, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి. యేసయ్య ఏమంటున్నాడంటే, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదువు, నిత్య జీవమునకు వారసుడు వగదువు అని చెప్పి దేవుడు అంటున్నాడు అనమాట. నువ్వు జీవిస్తావో అని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు, మరి ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటున్నాడు కదా, అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకున్న గోరి, నేను పెద్ద నీతిమంతుడిని, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నేను ధర్మశాస్త్ర ఉపదేశాలను వింటున్నాను అని చెప్పి నేను పెద్ద నీతిమంతుడిని అని నిరూపించుకోవడానికి ఆయన ఏమంటున్నాడు అని అంటే, మరి ఇక్కడ రాయి ఉంది కదా, అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకున్న గోరి అతడు, అవును, కానీ నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. చూడండి, ఇక్కడ మరి ఆజ్ఞలో ఉంది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఆ సమయంలో మరి ఆయన యేసయ్యకి తన నీతివంతుడు వాడని నిరూపించుకోవాలి, జ్ఞానవంతుడని నిరూపించుకోవాలని చెప్పి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలని ఆజ్ఞ ఉన్నది కదా, పొరుగువాడు ఎవడు, అసలు ఎవరు పొరుగువాడు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు అని అంటే, మరి యేసయ్యని ఆ యొక్క ధర్మ ఉపదేశకుడు అడుగుతున్న సమయంలో అతను చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము 30వ వచనంలోకి వెళ్తున్నాం. అందుకు యేసు ఇట్లనను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతనిని
బట్టలు దోచుకొని అతని కొట్టి కోర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. చూడండి, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరుకోకి వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎరుకోకి వెళుతూ ఉన్న సమయంలో ఏం జరిగింది అని అంటే, మరి దొంగలు వచ్చి, ఎవరు వచ్చారండి? చూడండి, ఇక్కడ మనం చూడగలము, ఎరుకోకు వెళుతూ ఉండగా దొంగల చేతిలో చిక్కబడి వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. ఒక వ్యక్తికి మరి యెరూషలేము నుంచి ఎరుకో వెళ్తున్న ఒక సాధారణమైన ఒక వ్యక్తిని ఏం చేశారు అని అంటే కొట్టి, మరి దొంగలు కొట్టి పడేసిన తర్వాత కొన ప్రాణంతో వదిలిపెట్టేసిన తర్వాత అదే రోడ్లో, అదే వేలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అతని పేరు యాజకుడు. అతను యాజక ధర్మం చేసిన వ్యక్తి. యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతని చూసి ప్రక్కగా పోయెను. ఆ యాజకుడు వెళ్తున్నాడు కానీ అతనికి మాత్రం సరిగ్గా ముట్టుకోలేదు, చూడలేదు, అతన్ని బాగు చేయలేదు, అతన్ని కనికరించలేదు, దయ చూపించలేదు. యాజకులు మరి మనకు తెలుసండి, యాజకులు ఏం చేస్తుంటారు? దేవుని యొక్క పనులు బిజీగా ఉంటారు. కొద్దిగా అగ్రస్థానాన్ని, అధికారం కలిగి వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే యాజకుడైన మరి ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క గాయముల చేత నింపబడిన వ్యక్తికి అసలు ముట్టలేదు, దయ చూపించలేదు, కనికరించలేదు. ఆయన ప్రక్క నుంచి వెళ్ళిపోయాడంతే. 32వ వచనంలో మనం చూస్తే, అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూసి ప్రక్కగా పోయెను. చూడండి, లేవీయుడు వచ్చాడండి. లేవీయుడు ఏం చేస్తారండి? లేవీయుడు ఆ యొక్క పర్ణశాలలో ఉండి ఆ యొక్క రొట్టెలు చూసుకుంటూ, క్లీనింగ్ చూసుకుంటూ, అక్కడ పనులు చేస్తూ, అక్కడ ధూపం వేస్తూ, ఆ మంట మండిస్తూ, ఆ పాదాలు కడగడానికి నీళ్ళు వేస్తూ, ఇది చేస్తూ, మరి రక్తము చిందించడము, చల్లడము, శుద్ధి చేయడం, వీటన్నిటికీ మరి లేవీలే పనిచేస్తూ ఉండేవారు. అలాంటి లేవీలు కూడా ఆ చోటుకొచ్చి చూచి ప్రక్కగా పోయిన వీళ్ళందరూ ఒక అధికారము, ఒక అగ్రస్థానము అనుభవించే వ్యక్తులుగా వీరుండేవారు. అయితే అతను కూడా ఆ యొక్క గాయపడిన వ్యక్తి, ఆ దొంగ చేత కొట్టబడిన ఆ వ్యక్తిని ఆయన ముట్టలేదు, మాట్లాడలేదు, ప్రక్కగా జరిగిపోయి వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు, చూడండి, మొదటిగా యాజకుడు పట్టించుకోలే, లేవీయుడు పట్టించుకోలే. ఎందుకంటే లేవీయులు ముడితే అపవిత్రమైపోతాం, యాజకులు ముడత మేము అపవిత్రమైపోతామేమో అని ఆలోచించి ముట్టలేదు. మూడవదిగా సమరయుడు ప్రయాణమై పోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలు అని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. ఎంత గ్రేట్ అండి! ఒక వ్యక్తి చూడడమే గ్రేట్. అతని దగ్గరికి వెళ్ళయ్యా లేపడమే రిస్క్. చనిపోయి కొన ప్రాణంతో ఉన్నాడయ్యో, ఏమైపోతుందో ఏమో, ఇతన్ని నేను ముట్టుకుంటే నేనే చంపేశానని నా మీద కేసు వేస్తారేమో, రేపు పొద్దున్న నలుగురు నన్ను తిడతారేమో, నన్ను చెడ్డగా ఊహిస్తారేమో, అంతకుండని చెప్తారేమో, నరహంతకుడని చెప్తారేమో అని అతను భయపడలే. అతను ఏం చేసాడో తెలుసా? అలాగునే అయితే ఆ సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఎక్కడైతే పడిపోయాడో అక్కడికి వెళ్ళి అతనిని చూశాడు. అంతేకాదు అతని మీద జాలిపడ్డాడు. క్రిస్టియన్స్కి ఉండవలసిన లక్షణాలు ఇవి. స్వయాన యేసుక్రీస్తు దేవుడు, సార్వభౌముడు, సృష్టికర్త అయిన ఆ దేవుడే తన నోటి నుంచి స్పష్టంగా ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మేము క్రైస్తవులమి, మేము జీవిస్తున్నాం. ఎలా జీవిస్తున్నాము? దేవుడు ప్రభువును మా పూర్ణ హృదయంతోనూ, మా పూర్ణ మనసుతోనూ, మా పూర్ణ శక్తితోనూ, మా పూర్ణ వివేకముతోనూ మేము ప్రేమిస్తున్నాము. మంచిదే,
నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమిస్తున్నాను, మంచిది. నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా, చాలా మంచిది. కానీ నీలో ఈ జాలి అనే వ్యక్తిత్వం లేకపోతే, ఈ జాలి అనే వ్యక్తిత్వం నీలో లేకపోతే, యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. మేబీ యు ఆర్ ఏ క్రిస్టియన్ ఫర్ నేమ్ సేక్, బట్ యు ఆర్ నాట్ ఏ ట్రూ క్రిస్టియన్. నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి అని అనుకుంటే, నామం మాత్రపు క్రైస్తవుడిగా నువ్వు ఉండకూడదు అని అనుకుంటే, యు షుడ్ హ్యావ్ కైండ్నెస్. కనికరం కలిగి ఉండాలా, కనికరం కలిగి ఉండాలా. నీలో ఆ కనికరం అనే ఆ యొక్క పరిశుద్ధాత్మ ఫలం నీలో లేకపోతే, యు ఆర్ నాట్ ఏ రియల్ క్రిస్టియన్. యు ఆర్ నాట్ ఏ రియల్ క్రిస్టియన్. కనికరం కలిగి ఉండాలా. ఇఫ్ యు ఆర్ ఏ రియల్ క్రిస్టియన్, యు షుడ్ హ్యావ్ కైండ్నెస్, బికాస్ అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ కైండ్నెస్. మన దేవుడు కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. మన దేవుడు కనికరం కలిగిన దేవుడై ఉన్నప్పుడు, ఆ దేవుడే మనలో ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మగా మనలో నివసిస్తున్నప్పుడు, ఈ యొక్క హృదయాన్ని ఆయన కోవిలుగా మార్చుకొని, ఆయన మందిరముగా మార్చుకొని ఆయన ఉంటున్నప్పుడు ఆ క్రియలు మనలో నుంచి రావాలా. ఇఫ్ యు ఆర్ ఎ నేమ్ సేక్ క్రిస్టియన్, యు విల్ నెవర్ ఎవర్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హార్ట్, బికాజ్ ఇన్ యూ దేర్ ఈస్ నో Christ. If you have Christ inside of your heart, you are a temple of God, real, true temple of God. Automatically Christ is in you. That Christ is in you. The Holy Spirit is in you. So automatically that kindness will come out, because that is a fruit. That is a fruit of Holy Spirit. నువ్వు నిజముగా క్రైస్తవుడు అయితే, నువ్వు నిజముగా దేవుని నమ్ముకుంటే, నీలో ఉండేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. క్రీస్తు నీలో ఉంటాడంతే. నీలో ఉన్నప్పుడు ఏమవుద్ది? ఆ యొక్క ఫలాలే నీలోకి వస్తాయి, నీలో నుంచి బయలు వెళుతాయి ఆ ఫలాలు. నీలో క్రీస్తు లేకపోతే ఆ ఫలం నీలో ఉండదు. ఇతను ఏమున్నాడండి? జాలి కలిగి, కనికరం కలిగి ఉన్నాడు, కైండ్నెస్ ఉంది. అంతేకాదు, దగ్గరకు పోయాడు ఆయన. ముట్టడానికి ఆశ్రయించుకుంటాం, దగ్గరకు వెళ్ళడానికి ఆశ్రయించుకుంటాము. దగ్గరకు పోయి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతనిని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి అని ఇంటికి తీసుకొని పోయి అతన్ని విమర్శించును. చూడండి, అతను ఏం చేస్తున్నాడంటే, నూనెయు ద్రాక్షారసం పోసి, అయ్యో నూనె విలువైనది, నేనెందుకు పొయ్యాలా ఆయన పైన? ద్రాక్షారసము అతనికి ఎందుకు పొయ్యాలి? పోసే అనిస్తుంది ఇక్కడ. అతని గాయములను కట్టి, అయ్యో అతన్ని ముట్టడమే అపవిత్రత అయిపోతానేమో అని ఆలోచించిన యాజకులు, లేవీల కంటే ఇతను ఎంత గొప్పవాడు. అతను ముట్టడమే కాదు, అతని గాయములను కట్టి, అతని గాయములను కడుతున్నాడండి. ఎంత గొప్ప హృదయం కలిగి ఉన్నాడు ఆయన. ఈ మాట, ఈ ఉపమానము ఎవరి నోటి నుండి వస్తుందో తెలుసా? సార్వభౌముడు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నోటిలో నుండి బయలుదేరి వచ్చిన ఉపమానం ఇది. మనుషులు చెప్పలే, ఇంక ఎవరు చెప్పలేదు, భక్తులు కాదు రాయలేదు. కానీ ఆ రోజు యేసుక్రీస్తు నోటి నుండి వచ్చిన మాటని లోక గారు రాస్తున్నారు. ఈ మాటని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ఆ దర్శనాలు చూసి రాస్తున్నారు. గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి, చక్కగా తన సొంత మనిషిలాగా తన వాహనం మీద ఎక్కించి, ఆ చుట్టుపక్కల చూస్తుంటాడు, ఎవరు లేకపోయేసరికి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. అక్కడ చిన్న హోటల్ లాంటివి, అంటే మరి చక్కగా చూసుకునే క్లినిక్లు లాంటివి, ఒక మాటలో చెప్పాలంటే క్లినిక్లు లాంటివి, చిన్న హాస్పిటల్ లాంటివి మరి కూలి తీసుకొని వారు ఉంచుతారు కదా. మనకు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఒక బెడ్ కోసం 4,000, 3,000, 2,000 ఉన్నాయి కదా, 1,000 ఉన్నాయి కదా.
అలాగే ఆ రోజుల్లో ఒక్క పూట కూలివాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను, అతనికి మంచి చెడ్డ తెలుసుకోవడమే కాకుండా మరునాడు అక్కడ చక్కగా జాయిన్ చేసేసి మరలా రెండవ నాడు మరునాడు 2 దేనారములు తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి అతన్ని పరామర్శించెను. ఆ రోజు జాయిన్ చేసి మరలా మరునాడు వచ్చి అదేం చేస్తున్నాడంటే 2 దేనారములు ఇచ్చాడు. దేనారం అనగా పుట్టినట్లు మనం చూడగలము. ఒకటి ₹1 కావచ్చు, ఇంచుమించు ₹1 కావచ్చు అంట. ఆ రోజుల్లో ₹1 కావచ్చు. తీసి ఆ పూటి కూలివానికి ఇతని పరామర్శించుము, నీవింకే ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతని చెప్పి పోయెను. చూడండి, అతని సమయాన్ని హెచ్చించాడు. అతని సొంత మనిషిలాగా తన వెహికల్ని ఎక్కించుకున్నాడు. తన దగ్గరున్న నూనెను పోశాడు, ద్రాక్షరసాన్ని పోశాడు, తన దగ్గరున్న ధనాన్ని స్పెండ్ చేశాడు అతని కోసం. నిజమైన క్రైస్తవులమే కొన్ని చేయలేకపోయినా కొన్నైనా మనం చేయగలుగుతున్నామా? మన చేతితో జరగదు, మన వల్ల ఏది. ఒక వ్యక్తికి కనీసం మనం ఒక 5,000, 10,000, 50,000, 1 lakh మనం ఇవ్వలేమేమో, కానీ ఒక వ్యక్తి కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయగలం. అది గొప్ప గిఫ్ట్. అది మనకి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. అది మనం కలిగి ఉండాలి. మన చేతనైంది చేయాలి. దేవుడు మన యొక్క విశ్వాసము అభివృద్ధిపరచాలి. మనం ఎప్పుడు అదే విశ్వాసంలో ఉండిపోకూడదు. మన విశ్వాసము అదే స్థితిలో ఉండిపోకూడదు. ఎప్పుడు నేను, నా కుటుంబము, నా ప్రజలు, నా సంఘము, నా ఇది, నా 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 అనుకోనే ఆ నా అనుకొని గర్వాన్ని పెంచుకొని చివరికి దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. స్నేహితులారా, ఇలాంటి హృదయం మనం కలిగి ఉండాలి. టుడే ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. టుడే ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. Do you like to live like this? Like a Samaritan? See, good Samaritan. సమరయుడు, ఈ సమరయుడు ఎంత మంచి గొప్ప మరి సాక్ష్యం ఇతనికి ఉంది. 36వ వచనంలో, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఒకడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసును అడుగుగా, అప్పుడు యేసు ఉపమానం చెప్పి దీంట్లో ఎవరు పొరుగువాడు అని అడిగినప్పుడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పెను. నువ్వు కూడా మరి ఆ నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే, ఆ నిత్య జీవము, ఆ పరలోకము, ఆ సుందరమైన మహా గొప్ప పట్టణములో, ఆ జీవ గ్రంథములో నీ పేరు రాయబడాలి అని అంటే ఈరోజు యాజకుడిలాగా ఉంటే నీ పని అవ్వదు. మనం చెప్పుకుంటున్న యాజకుడిలాగా నువ్వు ఉంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడదు. లేవీయుడిలాగా ఉంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడదు. నీవు సమరయుడిలాగా ఉండి ఆయనలో ఉన్న క్వాలిటీస్ నీకు ఉన్నప్పుడు నిజముగా దేవుడు నిన్ను హెచ్చించబోతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండబోతావు. అతనిలో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసా? ఆ మంచి సమరయుడిలో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసా? అతను చూసి వెళ్ళాడు. అతను ముఖం తిప్పుకోలే, చూసి అతను వెళ్ళాడు, చూశాడు. అంతేకాదు అతని మీద జాలి పట్టాడు, దగ్గరకు వెళ్ళాడు, నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టాడు. అంతేకాదు తన ఆహారము తన వాహనం మీద ఎక్కించి మరి ఒక్క పూట కూలి ఇంటికి తీసుకొని పోయి పరామర్శించాడు, అక్కడ జాయిన్ చేశాడు. 2 దినములు ఇచ్చి మరలా ఇతని కోసం నువ్వు ఖర్చు పెట్టిన ఏడలా నేను మరలా ఇచ్చేదనని చెప్తున్నాడు. ధనాన్ని, సమయం ఇచ్చాడు. అతని చక్కగా సమయాన్ని ఇచ్చాడు, తన ధనాన్ని ఇచ్చాడు. నువ్వు దేవుని రాజ్యం కొరకు నువ్వేం చేస్తున్నావు? అతనే కదా పొరుగువాడు. నిన్ను ఓలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఉంది.
తన సమస్యల్లో ఒక దొంగ చేత కొట్టబడి చివరి ప్రాణంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఉంటున్నప్పుడు దేవుడు తన కుమారుని ఏర్పరచుకున్నాడు. మనం కూడా చాలాసార్లు చివరి స్థాయిలో ఉన్నామయ్యా, నాకెవరు దిక్కులేదయ్యా, నా కుటుంబానికి ఎవరు దిక్కులేదయ్యా, మా జీవితాలకి ఎవరు దిక్కులేదు నాయన, మేము ఒంటరైపోయాము, ఇంకా మాకెవరు దిక్కులేదు డాడీ, మా శత్రువులు ఈ రీతిగా మా మీద విరగబడుతున్నారు, వ్యాధులు ఈ రీతిగా విరగబడుతున్నాయి, ఆర్థిక స్థితులు మమ్మల్ని కృంగదీస్తున్నాయి. అతనిలాగే ఈరోజు నువ్వు కూడా కృంగిపోయి ఉన్నావా? దొంగలు వచ్చి నిన్ను దోచుకున్నారా? నీ శత్రువులు నేను కృంగదీస్తున్నారా? నీ ఆర్థిక పరిస్థితులు నేను కృంగదీస్తున్నాయా? జాబ్ లేనితనం, పిల్లలు లేనితనం, మ్యారేజ్ కానితనం, నిందలు అవమానాలు నిన్ను కృంగదీస్తున్నాయా? దేవుడు ఒక మంచి సమరయుడిని పంపించిన రీతిగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో తను ఒక మంచి సమరయుడిని పంపబోతున్నాడు. అది ఈరోజే పంపబోతున్నాడు. టుడే ఈ వాక్యమును అంగీకరించిన నీ జీవితంలోకి ఒక మంచి సమరయుడు రాబోతున్నాడు. అతను ఏం చేస్తాడో తెలుసా? నువ్వు కోల్పోయిన నీ ఆరోగ్యాన్ని తిరిగి ఆయన ఇస్తాడు, వ్యాధుల నుంచి నయం చేస్తాడు, దురాత్మల నుంచి విడుదలిస్తాడు. అంతేకాదు ఫైనాన్షియల్గా నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆయన నేనున్నాను అంటాడు. యెషయా 58వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా 58వ అధ్యాయం. యెషయా 58వ అధ్యాయం. ఆయన అంటున్నాడు కదా, ఆయన ఇక్కడ ఈ రీతిగా అంటున్నాడు. మరి 58వ అధ్యాయము 8వ వచనంలో థర్డ్ లైన్లో మనం చూసుకుంటే, అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకూచుకోలే ఉదయించును, స్వస్థ నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగం నా కావలి కాయను. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఎంత మంచి వాగ్దానాలండి ఇవి. యెహోవా మహిమ మనకి కావలి కాస్తుందంట. అంతేకాదు నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడంట. ఆయన నువ్వు పిలవగా నేనున్నాను అంటాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం కదండి. మనం ఎంతో గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము. నువ్వు ఒంటరివి కావు. నీకు ఒంటరి స్థితిలో దేవుడు వదిలీడు. నువ్వు ఎక్కడ నీ ధనాన్ని కోల్పోయావో, ఎక్కడ నీ ఆరోగ్యం కోల్పోయావో, ఎక్కడ నీ స్థితిగతులు మారిపోయాయో, ఎక్కడ నువ్వు కన్ఫ్యూజన్ అయిపోయావో నీ జీవితంలో, అదే ఏరియాలో నేను గణపరిచేవాడుగా ఉన్నాడు నా యేసయ్య. నేను గణపరిచేవాడుగా ఉన్నాడు నా యేసయ్య. స్నేహితులారా, రాత్రి పడుకుంటూ మరి నేను దేవునికి ఇలా అడిగాను, ప్రభా ఒంటరిగా ఉన్నానయ్యా, ఒంటరిగా సేవ చేస్తున్నాను, నా కుటుంబం కూడా నేను ఒంటరిగా ఉన్నామయ్యా, ఎప్పుడు నీ వాగ్దానాలు నెరవేరుస్తావు? నువ్వు చాలా వాగ్దానాలు చేసావు, విడువను ఎడబాయనని చాలాసార్లు నాతో మాట్లాడావు. ఇంక ఎప్పుడు ఆ వాగ్దానాలు నెరవేరుస్తావు? నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు. ఆకాశము తన మంచి ధననిధులను తెరుస్తాను, ద్వితీయోపదేశకాండం 28:12. ఎన్నెన్నో వాగ్దానాలు నాకు ఇచ్చావు కదయ్యా. నా శత్రువుల్ని హతం చేస్తాను. ఒక్క దారి నుంచి వారు 7 దారుల నుంచి పారిపోతారు, వారికి తునకలుగా చేస్తాను. ఎప్పుడయ్యా చేస్తాను? నీ వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తావయ్యా అని చెప్పి ఆ చిన్న మాట అనుకొని పడుకుని ప్రార్థన చేయలేదు. ఆ మాట అనుకొని నేను పడుకున్నప్పుడు దేవుడు మరి ఆ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతున్నాడు.
ఏమి అని అంటే రెండవ రాకడ వచ్చేస్తూ ఉంది. రెండవ రాకడ వచ్చేస్తూ ఉంది. అక్కడ కొన్ని థింగ్స్ రాయబడి ఉన్నాయి. దాంట్లో మరి అవి మనం కలిగి ఉన్నామా లేవా, దేవుని రాజ్యాన్ని వెతికామా లేదా, పాపక్షమాపణ, మారు మనసు, తగిన క్రియలు మనం చేసామా లేదా, దేవుని దృష్టిలో మనం నీతిమంతులమా కామా, ఆయన ఎందుకు విశ్వసించామా లేదా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటుంటే మీకు ఇంకా చివరి దినం వచ్చేసింది. ఒక ఇద్దరు ఏంజల్స్ వచ్చారు. ఆ యొక్క ద్రాక్ష ఒల్లితో అంటు కట్టబడ్డావా లేదా అని అడగడానికి ఇంకొకరు పరిశుద్ధతని చెక్ చేశారు. జీవగ్రంథంలో పేరుందా లేదని చూసేవారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేస్తున్నారు. ఇంకా ఒక్కరోజే, రేపటికంతా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఈ ఒక్కరోజే దేవుని రాజ్యం వచ్చేసింది, ఈ ఒక్కరోజే అని అన్నప్పుడు చాలామంది హిందూస్ వచ్చి మరి ఆ రాజ్యంలో ఆ క్వాలిటీస్ కలిగి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. క్రైస్తవులుగా మేము కూడా అప్పుడు నేను అడుగుతున్నానంట, అయ్యో యేసయ్యా నా పేరుందా లేదయ్యా జీవగ్రంథంలో, నేను అంటుకట్టి ఉన్నానా లేదా అని భయపడుతున్నాను. ఏదైనా పాపం ఉంటే క్షమించు, ఏదైనా దోషం ఉంటే క్షమించు, ప్యూర్ హార్ట్ దయచే అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన అన్ని చక్కగా చూపిస్తున్నాను నాకు దేవుడు. ఆ రెండో రాకడ వాతావరణం నాకు దేవుడు చూపించాడు. ఇట్స్ గ్రేట్ థింగ్. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన బిడ్డలకి ఎప్పుడు కూడా కృంగిపోనివ్వడు. ఆయన మాట్లాడతాడు. ఆయన చక్కగా మాట్లాడతాడు. నేను కృంగిపోయి బాధతో ఉండి అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, మీతో కూడా మాట్లాడతాడు. స్నేహితులారా, ఒక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, అయా నా తండ్రి ఒక వాక్య నా తండ్రి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసయ్యను శోధించినప్పుడు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో నేను ఆరాధిస్తున్నాను. అలాగే పొరుగు వారిని ప్రేమించమని ఉంది కదా. ఎవరు పొరుగువారు అని అడిగినప్పుడు అయ్యా ఒక యాజకుడు, ఒక లేవీయుడు వెళ్ళాడు. కానీ నాయన ఒక వ్యక్తి, నాయన దొంగల చేత కొట్టబడిన వ్యక్తికి వాళ్ళిద్దరు చూడలేదు ప్రభువా. కానీ ఒక సమరయుడు వెళ్ళి అయా ఆ దొంగల చేత కొట్టబడిన కొన ఊపిరిలో ఉన్న వ్యక్తికి పట్టించుకున్నాడు, కనికరిని చూపించాడు. అయా తన దగ్గర ఉన్న నూనె, ద్రాక్షారసం ఇచ్చించి అతనికి నాయన పోసాడు. అంతేకాదు తన దగ్గర ఉన్న ధనాన్ని ఇచ్చి అయా నా తండ్రి ఒక చక్కటి హాస్పిటల్లో జాయిన్ చేశాడు ప్రభువా. ఇంకా ఖర్చు అయితే నేను ఇస్తానని చెప్పి ఉన్నాడు ప్రభువా. తన ధనాన్ని, తన సమయాన్ని, తన యొక్క ప్రేమను చూస్తే అది నువ్వే, ఇంకెవరు కాదు ప్రభువా. ఆ సమరయుడు నువ్వే. ఈరోజు ఇదిగో మా కుటుంబాల్లోకి రండి, మా జీవితాల్లోకి రండి, మా కుటుంబ జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక రండి డాడీ, నీకు వందనాలయ్యా. ఆ సమరయుడు లేకే మా జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి ప్రభువా. అయ్యా మేము ఒంటరి అయిపోయాం ప్రభువా. మా జీవితాల్లోకి రండి ప్రభువా, మా జీవితాల్లోకి రండి డాడీ. మా మీద ఉన్న ప్రతి నింద కొట్టివేయండి అయ్యా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీసివేయండి డాడీ. అయా నా తండ్రి, పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయండి, జాబులు లేని వరకు జాబులు దయచేయండి నాయన. నిందల చేత బాధపడుతున్న వారికి నింద తీసివేయండి అయా. మ్యారేజ్ విషయంలో నా తండ్రి బాధపడుతున్నా నాయన, అనేక మందికి నాయన ఆ బాధల నుంచి దూరపరచండి. అలాగే నా తండ్రి, నా దేవాయేసు ఆయన నీ సజీవ రెక్కల క్రింద భద్రపరచడం, అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చి, ఏదో నా తండ్రి నా క్రైస్తవుడు మేము ఉండకూడదు, ఆత్మీయ ఫలము సర్వంగా కవచము నాయన మేము కలిగి ఉండాలి డాడీ. ఆ పాపాలతో అసలు ఏమున్నా క్షమించగలరు. నీ జీవ గ్రంథంలో ఆ పేర్లు, నీ జీవ గ్రంథంలో పేరు లేని అట్లా ఆ బగబగమండే అగ్నిలో కదా మేము వెళ్ళేది అయ్యా నాయన. ఈరోజే మీరు వస్తే మేము ఎక్కడ ఉంటాము? మాలో ఏదైనా పరిశుద్ధత కొదువైన ఎడ్ల మమ్మల్ని క్షమించడాడు, మాతో మాట్లాడు. ఈ లోకంలో పడిపోయి ధనం సంపాదన, భూముల సంపాదన, అది కావాలి ఇది కావాలని కొట్టుమిట్టాడుకునే వారంగా ఉన్నామా? క్షమించు. నీ రక్తంతో శుద్ధి చే, నీ రాజ్యం వారసు కావాల్సిన శక్తి, బలము, ధైర్యం దయచి ప్రభువా మా జీవితాల్లోకి రండి. మీ గొప్ప ఆశీర్వాదాల చేత మాకు నింపండి నాయన. ఒక మంచి సమరయుడిలాగా మా జీవితాల్లోకి రండి అయ్యా. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న వారి జీవితాల్లోకి రండి డాడీ.
ఇప్పుడే వారి నరాల్లో ఎముకల్లో కండరాల్లో యేసు రక్తం ప్రవహించిన కాక ఆ స్వస్థత ఉన్నవారు స్వస్థపరచబడుదురుగాక యేసు నామములో. దురాత్మల చేత బాధింపబడిన వారు ఇప్పుడే స్వస్థత నొందుదురుగాక, విడుదల నొందుదురుగాక యేసు. ఇప్పుడే వారి చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి. వారిలో వారి ఇంటి చుట్టూ వారి కుటుంబం చుట్టూ ఇప్పుడే అగ్ని ప్రాకారం దేవదూతల కాపుదల వచ్చిన గాక. ఏ కీడు యాపవేత దురాత్మ శాతపడి శక్తులు వీరికి ముట్టకూడదు యేసుక్రీస్తు శక్తి లేదన్నా. నీ నామాన్ని మహింపరచుకొని చిత్తం జరిగించుకొని నీ రాజ్యం కట్టమని అయా సకల మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మా ప్రార్థనలకు ఇచ్చినందుకు నీ కృప, నీ దయ, నీ కనికరం మాత్రమే కోరుకోండి. యేసు నామములో అడుగుచున్నాను మా యొక్క తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశం సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది క్రియలంతా నాశనం కలుగుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు